తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో గణపతి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు. పవన్ కుమార్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. దైవాన్ని ఆరాధిస్తాం వలన ఆ దైవమే దిగి వచ్చి మనల్ని కాపాడుతుంది అనుకుంటారు కదండి. అవునండి, అంటారు. అవును, అది యథార్థం కూడా. కొన్ని మన జీవితాల్లో కూడా ఆ భగవంతుడి మీద భారం వేస్తే ఆ పనులు చాలా చక్కగా జరుగుతాం కూడా. అవునండి. మార్కండేయుడు కూడా అంతే కదండి, భగవంతుడిని నమ్ముకుంటాం వల్లనే కదా. అవునండి, అవును. ఆ మార్కండేయ వృత్తాంతం మాకు వివరించండి. చక్కగా తెలియజేసుకున్నామండి. శివుడు చాలా భక్త సులభుడు అండి. అవునండి, అందరిలో కల్లా భక్త సులభుడు శివయ్యే. అవును, మనం ఏదైనా కోరిక కోరితే దాన్ని తప్పకుండా వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేవారు ఎవరయ్యా అంటే ఒక్క పరమశివుడే. అవునండి కదా. అటువంటి పరమశివుడి వృత్తాంతాల్లో మార్కండేయ వృత్తాంతం కూడా ఒకటి. దీన్ని తెలియజేసుకున్నాం ఇవాళ. అయితే పూర్వము మరుద్ధరుడు అనేటువంటి ఒక ముని ఉండేవాట. ఈయన చాలా తపస్సంపన్నుడు, చాలా మంచి బ్రాహ్మణుడు, మంచి కుటీరాన్ని ఆశ్రమంగా ఏర్పాటు చేసుకుని ఎంతోమందికి విద్యానందం చేస్తూ ఉండేవాడు. ఇలాగా కొంతకాలం గడిచిపోయిందట. వీరికి సంతానం లేదు. అయితే సంతాన ప్రాప్తి కోసం భగవంతుడి మీదనే భారం వేసేశాడు. దానికంటూ ప్రత్యేకమైనటువంటి పూజలు వ్రతాలు ఏం చేసేవాళ్ళు కాదట. భగవంతుడికి తెలియదా మాకు ఎప్పుడు ఇవ్వాలో, ఇస్తాడులే ఆయనే అని ఆ పుణ్య దంపతులు ప్రతిరోజు కూడా శివనామం చేస్తూ ఉండేవాట. అయితే ఏ ఋషులకైనా మునులకైనా ఒక ధ్యేయం ఉంటుంది. బ్రహ్మలో ఒక సభకి వెళ్ళాలి, అక్కడ వీళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శించాలి అని. అంతే కదా, మనం కూడా మంచిగా చదువుకున్నాం అనుకోండి, ఆ పరీక్షలు రాస్తాం, మంచి మార్కులు రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంతేగా బహుమతులు పొందడానికి ప్రయత్నం చేస్తాం. అవును కదా, పేరు రావడానికి, కీర్తి రావడానికి ప్రయత్నం చేస్తాం. అవునండి. అలాగే ఈ మహర్షి కూడా బ్రహ్మలో ఒక సభకు వెళ్ళాలి, అక్కడ ఉండేటువంటి బ్రహ్మగారికి నమస్కారం చేసుకుని ఆ సభలో పాల్గొనాలనే కుతూహలం కలిగిందట. అందుకని ప్రయాణమై బ్రహ్మలోకానికి వెళ్తున్నాడట. వెళ్తుండగా అందరూ ఆయనతో పాటు వచ్చిన అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారట. ఈయన మాత్రం ఆ బయట ఉన్నటువంటి ద్వారపాలకులు ఆపేశారట. ఆపగానే చాలా బాధ కలిగిందట. ఎందుకు నన్ను ఎందుకు బ్రహ్మలోక ప్రవేశం చేయనీయట్లేదు, నేను బ్రహ్మగారిని దర్శించాలి, ఆ బ్రహ్మసభలో ఈ ప్రదర్శన ఇవ్వాలి అని చెప్పడగ్గా వారంటారట, అయ్యా మహర్షి, మీకు తెలియంది ఏమీ కాదు ధర్మాలు. భూలోకంలో మానవులుగా పుట్టిన ఎవరికైనా కూడా సంతాన ప్రాప్తి లేకుండా ఆ బ్రహ్మలోక ప్రవేశం ఉండదు. మీరు మహానుభావులు, ఎన్నో వేదాలని చదివేటువంటి వారు, మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదా? మీకు సంతానం కలగలేదు కాబట్టి మీకు బ్రహ్మలోక ప్రవేశం లేదు అని చెప్పారట ఈ యొక్క ద్వారపాలకులు. ఈ మాట విన్నటువంటి ఆ మహర్షికి చాలా బాధ కలిగిందట. అందుకని ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇక ధర్మం తెలిసిన వాడు అధర్మంగా మాట్లాడలేడు కదా. వెనక్కి ప్రయాణమై వెళ్ళిపోయాట. కొంతకాలం గడిచిపోయింది. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆయన భార్య మరుద్వతి, ఈమె కూడా ప్రతిరోజు కూడా భర్తకి సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి శివార్చనకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా సమకూరుస్తూ ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా చక్కగా ఉంటూ ఉండేట. కొంతకాలం గడిచిన తర్వాత ఈవిడ కూడా ఇంట్లో దిగాలుగా కూర్చుందట, చాలా బాధపడుతూ. భర్త కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి రాగానే అడుగుతుందట, ఎందుకు ఇంత దిగాలుగా ఉన్న మరుద్వతి, విషయం చెప్పు అని అన్నాడట. అంటే ఈవిడ అంటుందట, మనకి సంతానం లేకపోవడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అవమానాలు ఎదురవుతున్నాయి. మనకి సంతానం భాగ్యం కలగదా, మీరు ఇంత మహర్షి కదా, మనం ఏం చేయలేమా అని చెప్పి అడగ్గా వాళ్ళిద్దరూ కూడా ఇలా అంటున్నట ఆయన, ఏదైనా శివానుగ్రహం లేనిదే జరగదు కదా. మనకి ఈ జన్మలో సంతానం కలగలేదు అంటే మనం ఏం పాపం చేశాము, ఏం చేస్తే పాపం పోతుందో ఏమో. ఇద్దరం కూడా తపస్సును ఆచరిద్దాం, ఎలాగైనా కఠినమైన తపస్సును ఆచరించి శివుడు ఇవ్వలేనిది ఏముంటుంది, ఆయన్ని అడుగుదామని చెప్పి ఆ యొక్క వాళ్ళిద్దరు కూడా తపోవనానికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి ఘోరమైన తపస్సును ఆచరించారట భార్యాభర్త ఇద్దరు కూడా. అలా ఆచరిస్తుండగా కొంతకాలానికి శివుడి యొక్క అనుగ్రహంతో శివుడు ప్రత్యక్షమయ్యాట. పరమశివుడు, నైనా ఏం కావాలి నీకు అని అడిగారట. మీకు తెలియని దేవుని మహాశంభో అని చెప్పి ఎన్నో రకాలుగా స్తోత్రాలు చేయగా పరమశివుడు భక్త సులభుడు అనుగ్రహించాట. ఏం కావాలో కోరుకొని ఆయన అని చెప్పడగా, మీకు తెలియని దేవుంది స్వామి, నాకు సంతానం లేదు, నాకు సంతానం కలగాలనే ఆ కుతూహలం ఎక్కువగా ఉంది, మీరు అనుగ్రహిస్తే మేము సంతానవంతులం అవుతామని చెప్పి అన్నారట. అందుకని పరమశివుడు ఇలా అంటున్నారట, మీకు ఈ జన్మలో సంతానం పొందేటువంటి భాగ్యం లేదు, పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితం చేత ఈ జన్మలో మీ ఇద్దరికి కూడా సంతానం పొందే అర్హత లేదు, ఈ జన్మలో మీకు సంతానం కలగదు. కానీ నా గురించి ఘోరమైనటువంటి తపస్సును ఆచరించావు నువ్వు,
అందుకని నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. 16 సంవత్సరాలకి నీకు ఒక బాలుని కుమారుడిగా ప్రసాదిస్తున్నాను. నీకు ఈ కుమారుడు జన్మిస్తున్నాడు కాబట్టి నీ అచ్చట ముచ్చటన్నీ కూడా నెరవేర్చుకో. అంతే కదా, పిల్లల్ని ఎందుకు అడుగుతాం మనం? ముద్దు ముచ్చట్లు తీర్చుకోవడానికి. తీర్చుకుంటా. నీకున్న కోరిక అంతా కూడా నా యొక్క అనుగ్రహంతో నీకు సంతానాన్ని ఇస్తున్నాను. అందుకని నీకు ఉన్నటువంటి అచ్చటా ముచ్చట్లన్నీ కూడా తీర్చుకో. 16 సంవత్సరాల వరకు నీకు ఆయుర్దాయం ఉండేటువంటి కుమారుని ఇస్తున్నాను అని చెప్పి వరమిస్తాడట. అయితే ఇంకేముంది, అసలు లేని దానికంటే కుమారుడు అనిపించుకోవడం గొప్ప విషయం కదా. అంతటితో చాలు స్వామి అని చెప్పి నమస్కరించుకున్నాడట. కొంతకాలానికి ఆవిడ కూడా గర్భం దాల్చిందట. ఆ బ్రాహ్మణుడికి చేసినటువంటి ఆ కార్యక్రమాలని పుంసమనము కానీ అలాగనే సమస్త కార్యాలన్నీ కూడా ఆ గర్భవతిగా ఉన్నప్పటి నుంచి అన్నీ కూడా చేస్తున్నాయట. పురుళ్ళు కానీ పుణ్యవాచనాలు కానీ దాని తర్వాత అన్నప్రాసన కానీ నామకరణాలు కానీ ఇవన్నీ చాలా వైభవోపేతంగా బంధుమిత్ర సపరివారంగా చేసుకుంటున్నాయట. ప్రతిదీ కూడా శాస్త్రబద్ధంగా అన్ని రకాల వేడుకల్ని చూస్తూ ఉన్నాయట. మంచిగా విద్యాధ్యయనం చేయించాడంట. మంచి వేద పండితుల్ని పిలిపించి మంచి ఋషుల్ని పిలిపించి ఆయనకి ఆశీర్వచనాలు ఇప్పిస్తున్నాడట. ఇలాగా 7వ ఏట రాగానే ఉపనయనం చేశాడట. అలాగే అన్ని సంస్కారాలు ముగించాడట. అన్ని రకాలుగా ఎలా ఉన్నాయంటే భగవతానుగ్రహంలో పుట్టాడు కదా, సమస్త వేదాలని అవలీలగా చెప్పగలుగుతున్నాడట. ఈయన యొక్క ప్రశంస ఎలా ఉందయ్యా అంటే ఆయనకి పాఠం చెప్పేటువంటి గురువులు కూడా సంతసిస్తారట, అంత సంతోషపడతారట ఆయన చూడంగానే. ఎంతటి విద్యావంతుడు, ఎంత తేజోవంతుడు, ఎంత జ్ఞానవంతుడు, ఇలాగ ఎన్నో రకాల కీర్తిస్తూ ఉంటారట. ఆయన ప్రతి పుట్టినరోజుకు కూడా అందరినీ పిలిపించి ఆశీర్వచనాలు ఇప్పించడం అలాగ చేస్తూ ఉన్నారట. చాలా సంతోషంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారట. 17వ ఏట దాకా పెంచారట పిల్లవాడిని. ఇక వేడుక జరుగుతూ ఉండగా అందరూ వచ్చి ఋషులు మునులు అందరూ కూడా వచ్చి ఆశీర్వాదం చేసి వెళ్ళారట. ఇక 15వ ఏట రాగానే వాళ్ళకి 16వ ఏట కుమారుడు చనిపోతాడు అనే విషయాన్ని గుర్తుకొచ్చిందట. ఎన్నాళ్ళు పెంచుకున్నాం కుమారుణ్ణి, అన్ని రకాల కోరికలు తీర్చాడు, నా కుమారుడు మరణిస్తాడు ఇక అని బాధ కలుగుతుందట. కానీ శివుడి యొక్క ఆజ్ఞ ఏం చేస్తాం, ఇంతవరకు అనుభవించాం అని అలాగనే దిగాలుగా ఉన్నాడట. అయితే ఒకనొక సమయంలో నారదమూర్తి వాళ్ళ ఆశ్రమానికి వచ్చాడట. రాగానే ఆయన ఎన్ని రకాలుగా ప్రశంసించి తదాస్తు దీర్ఘాయుష్మాన్ భవ అని కూడా దీవించాడట నారదమూర్తి. అయితే వీళ్ళు అన్నారట, మీకు తెలియని విషయాలు ఏమీ కాదు, మేము మమ్మల్ని ఆనందపడటానికి అంటున్నారే కానీ 16వ ఏట దాకా ఆయనకు ఆయుర్దాయం ఉంది కదా, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తున్నారు, ఇది ఎలా సాధ్యమవుతుంది, మీరు భగవత్ స్వరూపులు కదా నారదమునేంద్ర అని చెప్పి ఆయనకి వేడుకొని నమస్కరించారట వీరిద్దరూ కూడా. ఆయన వెంబడే నారదమూర్తి వాళ్ళని సముదాయించి బాలుని పిలిచి ఇలా చెప్పారట, నాయన నీవు ఘోరమైన తపస్సును ఆచరించు, నీకు 16వ ఏట దాకే నీకు ఆయుర్దాయం ఉన్నదన్న విషయాన్ని నీ తల్లిదండ్రులకు తెలుసు. కానీ ఆ బాధని భరించలేకపోతున్నారు వాళ్ళు. ఏదైనా కూడా శివారాధన చెయ్యి, నీకంతా మంచి జరుగుతుందని చెప్పగానే ఆయన అప్పటికే విద్యావంతుడు, అలాగనే తేజోవంతుడు, జ్ఞానవంతుడు ఆ బాలుడు. అందుకని ఆయన మార్కండేయుడు అని పెట్టారు ఈయనకి. ఆ పిల్లవాడికి మార్కండేయుడు అనే పేరు పెట్టారట. అందుకని ఈ మార్కండేయముని ఇలా అంటున్నారట, అయ్యో తండ్రి గారు, నేను పుట్టాలని మీరు భగవంతుడికి ధ్యానం చేసి తపస్సునార్చి నన్ను భగవంతుడు కలిగించాడు, నా ఆయుర్దాయాన్ని భగవంతుడు ఇవ్వలేడా, ఎందుకు ఇంత బాధపడుతున్నారు, నన్ను మీరు ఇంకా చూసుకోవాలనుకుంటున్నారా, పూర్ణాయుద్ధంగా మీ కోరిక ఏదుందో దాన్ని తప్పక నెరవేర్చే ప్రయత్నం నేను చేస్తానులేండి అన్నట. ధైర్యాన్ని ఇస్తున్నా తల్లిదండ్రులకి, వాళ్ళు కుంగిపోకుండా. అయితే వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని నారదమునికి నమస్కారం చేసుకొని ఈయన కూడా నేను తపస్సును ఆచరిస్తాను, ఇక 1 సంవత్సరమే కదా నా గడువు, నేను ఆచరిస్తాను అని చెప్పి వెళ్ళిపోయారట. ఆ 17వ ఏట కూడా పూర్తయి 16వ ఏట పడిపోయిందట పిల్లవాడికి. ప్రతిరోజు కూడా వెళ్ళడం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయడం శివుడికి, అక్కడ ఉన్నటువంటి సరస్సులో ఉన్నటువంటి నీళ్లు తెచ్చి రోజు అభిషేకించడం, ధ్యానంలోకి వెళ్ళడం, స్వామి శివార్చన ఎప్పుడు కూడా వదలక ఆచరించడం మొదలుపెట్టారట. ఇలా కొంతకాలం గడిచిపోయిందట. అవుతుండగానే ఒకానొక సమయంలో 16వ ఏట కూడా పూర్తవుతుందట. అవ్వగానే యముడు తన దూతలకు చెప్పాడట, కింద పలానా ఆశ్రమంలో మార్కండేయుడటువంటి ఒక పిల్లవాడు ఉంటాడు, ఆయనకి వెళ్ళి ఆయన ప్రాణాలు తీసుకురండి అని చెప్పి పంపిస్తాడట యమధర్మరాజు.
అయితే అదే సమయంలో యమదూతలు కూడా ఇద్దరు రాగానే ఈయన శివార్చన చేస్తూ ఉంటారట. శివార్చన చేస్తుండగా రా నాతో, ఇక నీకు సమయం అయిపోయిందని చెప్పి ఆ యమపాశాన్ని వదలబోతారట. శివాలయంలో ఉన్నాడు సాక్షాత్ పరమశివుడు, అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇదేవి గ్రహించక పిల్లవాడి ప్రాణాలు తీసుకెళ్ళాలని అనే కుతూహలంతో యమదూతలు ముందుకు రాగానే అక్కడి నుంచి కాలభైరవుడు భవ్వున లేచాడట. కాలభైరవుడు లేచి తన చేత్తో ఆ గదను పట్టుకొని యమదూతల్ని చావమోదాడట. అక్కడిని వాళ్ళు ప్రాణాలు దక్కించుకొని పరిగెత్తాడట. అక్కడి నుంచి కాలభైరవుడి యొక్క భీకర స్వరూపానికి భయపడి అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయారట ఆ యొక్క యమలోకానికి. వెళ్ళిపోయి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పాడట యమధర్మరాజుకి. ఇక యమధర్మరాజుకి ఎక్కడలేని కోపం వచ్చిందట. ఎవరు విధికి అడ్డం పడేవారు, కాలభైరవుడు అయితే ఏమిటి, ఇంకొకరెవరైతే ఏమిటి, నాకంటే గొప్పవారా అని చెప్పి ఆయన ఆ యొక్క యమపాశాన్ని పట్టుకొని ఆ దున్నపోతునెక్కి భూలోకానికి వచ్చాడట. వచ్చి మార్కండేయ నీ ఆయుష్ పూర్తయింది, ఇకరా వెళ్ళు రా అనగానే ఆయనకెళ్ళి నేను శివార్చనలో ఉన్నాను, ఇప్పుడు నేను రాను కుదరదు, శివార్చనలో నుంచి మధ్యలో లేవకూడదని ధర్మం మీకు తెలియదా, అందుకని నేను లేవను అన్నానట. ఈయనకి ఇంకా నీకు మంచిగా చెప్తే ఎందుకు వింటావో చెప్పు అందుకని చెప్పి అని ఆ యమపాశాన్ని విసరబోయాడట. ఈయన భయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడట గట్టిగా. ఈ యమపాశాన్ని కోపాద్వేషంతో విరచడం వల్ల ఎప్పుడైతే ఈ మార్కండేయుడు వెళ్ళి ఆ శివలింగాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల ఈ యమపాశం వెళ్ళి శివలింగానికి మార్కండేయుడికి చుట్టుకుందట. ఈయన కోపంలో ఉన్న శివుడికి చుట్టుకున్నటువంటి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా గట్టిగా పెగలిస్తున్నాడట. ఆ ధాటికి శివలింగం కొద్దిగా లేచిందట. ఎప్పుడైతే శివలింగాన్ని కదిలించాడో ప్రళయాలు ఏర్పడ్డాయట. అన్ని ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా అతలాకుతలం అవుతుందట. శివుడు భీకర స్వరూపంలో ఆ యొక్క శివలింగంలో నుంచి ఉగ్రరూపుడై బయటకు వచ్చాడట. వచ్చి నీకు తెలియదా మార్కండేయుడికి ఆయుర్దాయం అని చెప్పి కోపంగా ఆయన యొక్క త్రిశూలంతో యమధర్మరాజుని సంహరించేశాడట. యమధర్మరాజు అక్కడే చనిపోయారు. అయితే మార్కండేయముని చూసి చాలా భయపడుతూ ఉండగా దేవతలందరూ వచ్చి పరమశివుని శాంతింపజేశాడట. మహాప్రభో ఇది ధర్మం కాదు, ఆ యొక్క యమధర్మరాజు చనిపోవడం వల్ల ధర్మం అంతా కూడా అస్తావ్యస్తమైపోతుంది, ఇది ఇలా కాదు అని చెప్పి ఆయన శాంతింపజేయగా అప్పుడు ఆయన అనుగ్రహంతో యమధర్మరాజు బ్రతికించగా నేను చేసిన తప్పేమిటి, ఎందుకు నన్ను సంహరించానని చెప్పగా ఎప్పుడైతే ఈ యొక్క కుమారుడు నన్ను ఆశ్రయించాడో, నా స్మరణ చేశాడో, నా అనుగ్రహంతో జన్మించినటువంటి వాడికి ఆయుర్దాయం నువ్వు చూసుకోలేకపోయావా, ఎప్పుడైతే శివాలయ ప్రవేశం చేశాడో తన అపమృత్యు దోషాలని కూడా తొలగిపోయాయి, దీర్ఘాయుష్వంతుడయ్యాడు, అది నువ్వు గ్రహించవా అని చెప్పి యమధర్మరాజు అనగా యమధర్మరాజుని గమనించి మహాప్రభువు క్షమించాలి, శివభక్తుల్ని ఎప్పుడూ కూడా నేను హింసించను అని చెప్పగా పరమేశ్వరుడు చెప్తాడట, ఎవరైతే ధర్మంగా ఉంటారో, ఎవరైతే శివార్చన చేస్తారో, ఎవరైతే నిత్యము కూడా ఓంకార ధ్వనిని మనసులో తలుచుకుంటారో వారికి ఎప్పుడైతే ఆ అపమృత్యు ఉంటుందో అపమృత్యు అంతా కూడా తొలగిపోతుంది, నా యొక్క అనుగ్రహం చేత పూర్ణాయుర్ధయులు అవుతారు, ఇది గ్రహించి మసలుకో అని చెప్పి అక్కడి నుంచి పంపించి వేస్తాడట. అప్పుడు ఈ మార్కండేయుడితో అంటాడట, నాయన నువ్వు అపార శివభక్తుడివి, నేను నీకు మీ తల్లిదండ్రులకు ఇచ్చిన వరం ఏమిటి, 16 ఏళ్ళు నువ్వు వాళ్ళతో ఉంటావు అని చెప్పి, అందుకని ఇప్పుడైతే నా అనుగ్రహంతో నా తపస్సును ఆచరించావో, నన్నే మనసావాచ కర్మణ భగస్వరూపంగా భావించి పూజించావో, నీ అపమృత్యు అంతా కూడా తొలగజేస్తున్నాను, నీకు కల్పాంతరాల పాట జీవించేటువంటి శక్తిని ప్రసాదిస్తున్నా అని చెప్పి మార్కండేయ మహామునిని పూర్ణాయుద్ధుని చేశాడట. పూర్ణాయుధుడు అంటే ఎన్ని కల్పాలు ఉంటాడో 7 చిరంజీవుల్లో మార్కండేయుడు కూడా ఒక్కడు. అందుకని భగవంతుని ఎప్పుడైతే ఆశ్రయించాడో తన అపమృత్యు దోషాలని కూడా తొలగజేశాడు భగవంతుడు. ఇవాళ మనకైనా కష్టం రాగానే మనం ఈ భగవంతుని నిందించేస్తాం, నువ్వు ఇంత నువ్వంతా నువ్వేం దేవుడు నువ్వు చూస్తున్నావా అని. కానీ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఎవరికి ఎలా చేయాలో వారి యొక్క కర్మని పట్టి ఇస్తాడు. ఆయన భగవంతుడు వరప్రసాదాన్ని పుట్టాడు, చిన్నప్పటి నుంచి వేదాన్ని పఠిస్తూ ఉన్నాడు, ఎప్పుడు కూడా భగవన్నామాన్ని వదలలేదు, తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకున్నాడు, తత్ఫలితంగా శివానుగ్రహం చేత పూర్ణాయుర్ధయుడు అయ్యాడు. అలాగే శివుడి యొక్క అనుగ్రహం ఉంటే ఎంతటి వారికైనా ఆపదలు తప్పుతాయి, ఎంతటి వారికైనా సమస్త ఆయురారోగ్యాలు లభిస్తాయి. అందుకని ఎప్పుడు కూడా చాలామంది ఆపదలంగా రుద్రం చేయిస్తారు, రుద్రపాలని చెప్పుకుంటారు. ఇలాగ ఎప్పుడైతే మనం నిత్యము శివనామాన్ని చేస్తూ ఉంటామో వారికి అపమృత్యుల దగ్గరికి రావు, పూర్ణాయుర్ధాలుగా ఉంటారు, సమస్త రోగాలు వాళ్ళ దగ్గరికి రావు, సమస్త ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. శివుడి యొక్క అనుగ్రహం అంత గొప్పది.
మార్కండేయ వృత్తాంతాన్ని విన్నవారికి సమస్త ఆయురారోగ్యాలు కలిగి అపమృత్యు దోషాలు పోతాయట. అందుకని ఎవరైతే మార్కండేయ వృత్త ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ ప్రాణాపాయం వస్తుంది అన్నప్పుడు ఆ యొక్క మార్కండేయ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వారికి పూర్ణాధ్యాయం కలుగుతుందని చెప్పి సాక్షాత్ పరమశివుడే వరమిస్తాడు. అందుకని భక్తి శ్రద్ధలుగా ఎవరైతే ఈ యొక్క మార్కండేయ వృత్తాంతాన్ని వింటున్నారో వాళ్ళకి సమస్త ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి, శివానుగ్రహం కలుగుతుంది. ఎంత మంచి విషయం అండి. కథ వింటేనే అంత మహత్యం, అంత మహత్యం ఉంటుంది. చాలా అద్భుతం అండి. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. నమస్కారం.